ఎంత భద్రత వస్తుంది అనేది. కాబట్టి అది పెద్ద వివాదం కాదు. అంటే వాళ్ళు కూడా వచ్చింటే 269 కాస్తే 89 అయ్యేవి, ఒక 20 పెరిగేవి. అది కూడా ఒక రకంగా మైనస్ ఏనేమో వాళ్ళు రాకపోవడం అనేది. వీళ్ళదైనా 240 మందిలో 169 కదా వచ్చింది ఆ లెక్కనైతే. ఓవరాల్ గా చూసుకుంటే 198 కదా వ్యతిరేకంగా పడ్డ ఓట్లు. అదే అనేది టోటల్ గా వీళ్ళు రావాల్సింది 240 కదా లెక్కన. వీళ్ళు 280 ఏమో వీళ్ళు ఉంటారు, 293, 240 ఇటు రావాలి. వీళ్ళు తగ్గారు, కాకపోతే వీళ్ళకి విప్పులు ఏం జారీ చేసుకోలేదు, వాళ్ళు జారీ చేసుకున్నారు అంతే. అంటే వాంటెడ్లీ చేసింది అయితే ఏం కాదు, వాంటెడ్లీ గైర్హాజరు అయితే ఏమీ కాదు అంటే చెప్పేవాళ్ళు కదా బయటికి. తెలుగు రాష్ట్రాలు ఎదురు చూసాయి జమిలీ ఎన్నికల కోసం ఒక రకంగా. ఇప్పుడు నిజంగా 2034 వరకు ఆగాల్సిందేనా మొత్తం దేశం అంతా? తెలుగు రాష్ట్రాలు ఎదురు చూడలేరు. తెలుగు రాష్ట్రాల్లో 2 పార్టీలు ఎదురు చూసినాయి, అక్కడ టీఆర్ఎస్, ఇక్కడ వైసీపీ ప్రతిపక్షాలు. వాళ్ళిద్దరికి కూడా ఇప్పుడు అశనిపాతం అనమాట. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 2027-28 ఎన్నికలు జరిగిపోతాయి, అక్కడ రేవంత్ దించేద్దామని కేసీఆర్, ఇక్కడ చంద్రబాబు దించేద్దామని వీళ్ళు. ఇది పెద్ద అశనిపాతం. ఎందుకంటే 29 లోపు జరగవు, 29కి జరిగినప్పుడు కూడా దీంతో జరగదు. జమీన్ ఎవరికి ఎక్కువ రిలాక్సేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు నిజంగా 34 వరకు అయిపోతే? చంద్రబాబుకి రిలాక్సేషన్, ఎందుకంటే ఇక ఈ టెన్షన్ లేదు. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి ఒక కన్ఫ్యూజన్ ఉంది ఈవెన్ తెలుగుదేశం కేటర్లో కూడా. ఎందుకంటే పదే విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నాడు, ఈవెన్ జమిలీ మోడీ చెప్తున్నాడు, జగన్ ప్రతి గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇంకేముంది అయిపోయింది అన్నటువంటి భయం పట్టుకుంది. దాని నుంచి కార్యకర్తలు కూడా ఇంకేంటంటే కార్యకర్తలు ప్రెషర్ పెరిగిపోతుంది, ఎక్కువ తినేయాలి మమ్మల్ని అవకాశం ఇవ్వండి అనేటటువంటి టైప్ లో ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఒక సిస్టమ్ లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకా టెన్షన్ లేదు, ఇలా 5 ఏళ్ళు రిలాక్స్డ్ గా పనిచేస్తారు, 5 ఏళ్ళు పరిపాలించుకోవచ్చు అంతే. కానీ జగన్ కూడా మంచి అవకాశం కాదు ఇది. ఆటోమేటిక్ 5 ఏళ్ల తర్వాత రాజు ఎవడో రెడ్డి ఎవడో ఎవడికి తెలియదు. మామూలుగా ఇప్పుడైతే జగన్ కు పెద్ద మైనస్ ఉండేది, 2 ఏళ్లలోనే జరుగుతాయి. పరుగులు పెట్టాలి, ప్లస్ మ్యాన్ పవర్ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు తగ్గారు, అంటే ఇంకోటి భయంతో వీటితోనే వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు. ఇంకా జగన్ ఎట్టగైనా సరే నా విలువేంటో జగన్ కి తెలియాలని ఫీల్ అవుతూ బిగుసు కూర్చున్న కార్యకర్తలు ఉన్నారు. జగన్ మమ్మల్ని పట్టించుకోలేదు కదా, అతనికి బుద్ధి రావాలి, అతనికి బుద్ధి వచ్చినప్పుడు